హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. అందరు హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యాక తాపీగా 2 సంవత్సరాలకు సినిమా చేస్తుంటే ప్రభాస్ మాత్రం ఒకేసారి 2 సినిమాల షూటింగ్ చేస్తూ డబుల్ డ్యూటీ చేస్తున్నారు. రాజా సాబ్ ఫౌజీలను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ ప్రాజెక్టులోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. తమ హీరోల నుంచి సంవత్సరానికి ఒక సినిమా రావడం కూడా కష్టమైపోతుందని మిగతా హీరోల ఫ్యాన్స్ డల్లవుతుంటే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఒకేసారి 2 సినిమాలో షూటింగ్స్ చేస్తూ తన అభిమానుల కోసం ఇష్టంగా కష్టపడుతున్నారు. ఏళ్ల తరబడి సెట్స్ మీదున్న రాజాసాబ్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఫౌజీలను కంప్లీట్ చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా రాజాసాబ్ 250 కోట్ల భారీ బడ్జెట్ హారర్ కామెడీ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తాత మనవడుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. 2023 సలార్ టైంలోనే స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకా సెట్స్ లోనే ఉంది. ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ ఇచ్చినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండిపోవడంతో రిలీజ్ ఎప్పుడుంటుందో చెప్పలేని డైలమాలో పడిపోయింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టేటస్ గురించి అడిగిన ఫ్యాన్స్ మూవీ అవుట్పుట్ సాటిస్ఫై అయ్యేలా ఉంటేనే రిలీజ్ డేట్ ఇవ్వండని డైరెక్టర్ కి అల్టిమేటం ఇచ్చారు. ప్రభాస్ కూడా తనకు టైం కుదిరినప్పుడల్లా రాజాసాబ్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తూ మరోవైపు ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తోన్న మరో పాన్ ఇండియా మూవీ ఫౌజీ 400 కోట్ల భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ హను రాఘవపూడే. పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే లవ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రజెంట్ ఈ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఒకవైపు హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమా, మరోవైపు పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్. ఈ 2 సినిమాల్లో ఏ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. 6 ప్యాక్ చేసి ఉపయోగం ఏంటి? బాడీ చూపించనప్పుడు. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ 6 ప్యాక్ కు ఫ్యాన్స్ నుంచి వచ్చిన మాస్ అప్పీల్ అంతా ఇంతా కాదు. అలాంటి ఫీట్ నే ఎన్టీఆర్ మరోసారి చేయబోతున్నారనే న్యూస్ తారక్ ఫ్యాన్స్ ను మరింత ఎగ్జైట్ చేస్తోంది. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంది. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. మరోవైపు ఎన్టీఆర్ అద్భుతమైన కోస్టార్ అని హృతిక్ చేసిన కామెంట్స్ సినిమాలో తారక్ రోల్ పై అంచనాలను మరింత పెంచేశాయి. వీటికి తోడు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ 2లో ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా కనిపిస్తారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాక్షన్ సీన్ 10 నుంచి 20 నిమిషాల మధ్య ఉంటుందని తెలుస్తోంది. అరవింద సమేత తర్వాత మరోసారి ఎన్టీఆర్ షర్ట్ లెస్ తో కనిపిస్తారు అని తెలియడంతో మరింత ఎగ్జైట్ అవుతున్నారు తారక్ అభిమానులు. ఈసారి కనిపించే 6 ప్యాక్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఎన్టీఆర్ ఏ రేంజ్ లో షేక్ చేస్తారు అని చర్చించుకుంటున్నారు. 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వార్ కి సీక్వెల్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో వార్ 2ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. వార్ 2 హిందీ సినిమా అయినా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సౌత్ లోనూ ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ధూమ్, క్రిష్ సినిమాలతో ఇండియన్ హీరోగా హృతిక్ రోషన్ కు ఉన్న పాపులారిటీ నెక్స్ట్ లెవెల్. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. ఓ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సూపర్ డాన్సర్స్ అయిన హృతిక్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చే సాంగ్ లో స్టెప్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఆడియన్స్. ఆగస్ట్ 14 వార్ 2 మూవీ రిలీజ్ అవబోతుంది. ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రజెంట్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ హీరో డైరెక్టర్ కాంబినేషన్ అంటే అందరికీ గుర్తొచ్చేది బాలయ్య బోయపాటిదే. ఈ హీరో డైరెక్టర్ హిట్ ట్రాక్ లోకి మరో డైరెక్టర్ యాడ్ అవబోతున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఆ డైరెక్టర్ తో బాలయ్య మరోసారి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నందమూరి నటసింహం బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. రీసెంట్ గా డాకు మహారాజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య అఖండ 2 చేస్తూనే మరో సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. మాస్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించే బాలకృష్ణ మరోసారి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారు. వీరసింహారెడ్డి సినిమాతో తనకు అదిరిపోయే హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయని బాలయ్య గోపీచంద్ తో మరోసారి
సినిమాకి రెడీ అయినట్లు తెలుస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలతో సౌత్ ఆడియన్స్ ను మెప్పించిన డైరెక్టర్ గోపీచంద్ మల్లేని జాట్ సినిమాతో బాలీవుడ్ లో హిట్ అకౌంట్ ఓపెన్ చేశారు. గోపీచంద్లోని మాస్ పల్స్ డైరెక్షన్ కి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. క్రాక్, వీరసింహారెడ్డి, జాట్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో జోరు మీదున్న గోపీచంద్ మలినేని మరోసారి బాలయ్యతో సినిమా సెట్ చేయబోతున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై చేయబోతున్నారు. ప్రెజెంట్ బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ 2 తాండవంలో నటిస్తున్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా సీజన్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అఖండ 2 సినిమా పూర్తి చేసుకుని డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. ఈ టైం గ్యాప్ లో స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు డైరెక్టర్ గోపీచంద్ మల్లేని. ఇటు బాలీవుడ్ లో హిట్ ఖాతా తెరిచిన డైరెక్టర్, అటు అఖండ 2తో పాన్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ చేయబోతున్న హీరో. ఈ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. సూపర్ హిట్ అయిన సినిమా నుంచి సీక్వెల్ వస్తుందంటే ఆడియన్స్ లో అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. అలాంటిది 2 సూపర్ హిట్ సీక్వెల్స్ తర్వాత మరో పార్ట్ వస్తుందంటే అంచనాలు అంతకు మించే ఉంటాయి. హిట్ ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్ గా వస్తున్న హిట్ 3తో నాని సక్సెస్ ను కంటిన్యూ చేస్తారా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. అర్జున్ సర్కార్ గా రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా నాని నటిస్తోన్న హిట్ 3 నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. టీజర్ లో కనిపించిన అగ్రెషన్ కంటే ట్రైలర్ లో నాని హీరోయిజం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. జనాల్లో ఉంటే అర్జున్, మృగాల మధ్య ఉంటే సర్కార్ అంటూ సినిమాలో వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ అంటున్నాడు నాని. మే 1న థియేటర్స్ లోకి వస్తోన్న ఈ సినిమాలో నాని సాల్వ్ చేయబోయే కేసు ఏమై ఉంటుందా? డైరెక్టర్ శైలేష్ కొలను ఈసారి క్రైమ్ సస్పెన్స్ లో ఏ సబ్జెక్ట్ ను డీల్ చేయబోతున్నారోనని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ట్రైలర్ కట్లోనే ఈ రేంజ్ రక్తపాతం చూపిస్తున్న నాని సినిమాలో ఏ రేంజ్ వైలెన్స్ చూపిస్తారోనని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు యాక్షన్ లవర్స్. నాని హిట్ 3 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో మే 1న రిలీజ్ కాబోతోంది. హిట్ సిరీస్ లో థర్డ్ సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా ఇంతకు ముందొచ్చిన సినిమాల కంటే సంథింగ్ బిగ్ గా ఉండబోతోంది. ఇప్పటికే అర్జున్ సర్కార్ గా నాని తనను తాను సాలిడ్ యాక్షన్ తో ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు. ట్రైలర్ తోనే విధ్వంసం సృష్టించిన నాని అర్జున్ సర్కార్ అగ్రెషన్ మీద ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. నాని హై వోల్టేజ్ యాక్షన్, వైలెన్స్ చూస్తుంటే హిట్ 3తో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అంటున్నారు ఆడియన్స్. హిట్ సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ సిరీస్ లో వచ్చిన హిట్ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హిట్ ఫస్ట్ కేస్ మూవీలో హీరో విశ్వక్సేన్ నటిస్తే హిట్ 2లో అడవిశేష్ హీరోగా నటించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలు ఆడియన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. వాల్ పోస్టర్ బ్యానర్ మీద నాని ఈ హిట్ సిరీస్లను ప్రొడ్యూస్ చేశారు. ఈ సిరీస్ నుంచి వస్తోన్న హిట్ 3 థర్డ్ పార్ట్ లో నాని హీరోగా నటించడంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. హిట్ 3 ట్రైలర్ చూస్తుంటే ఆడియన్స్ అంచనాలను నాని రీచ్ అయ్యేలానే కనిపిస్తోంది. కోకాపేటలో మెగాస్టార్ విశ్వంభర షూటింగ్, సిగ్నేచర్ స్టెప్ తో రవితేజ మాస్ జాతర. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి UBA సర్టిఫికేట్, కుబేరా నుంచి ఫస్ట్ సింగిల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తోన్న విశ్వంభర మూవీ షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రామరామ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మాస్ జాతర నుంచి తూ మేరా దిల్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో ఈడియట్ సినిమాలోని సిగ్నేచర్ స్టెప్ ను రీక్రియేట్ చేశారు మాస్ మహారాజా రవితేజ. కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి UBA సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న VT-15 సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమా ఇండో కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. రియల్లీ గ్రేట్ డైరెక్టర్. థ్యాంక్ యూ. మొత్తం మీద మీరిద్దరు సినిమా చేద్దాం ఫిక్స్ అయ్యారు. అదే చెప్తున్నా, మనం చేస్తున్నాం అని. నేనున్నాను సార్. నువ్వు లేకుండా చెప్పలేదా బ్రో? సత్య, అసలు నువ్వు లేకుండా సినిమా ఉంటుందా? నువ్వు ఉంటే ఏ సినిమా అయినా హిట్. ఇదిగో, తను చాలా బిజీ ఆర్టిస్ట్. పొద్దున్న మెగాస్టార్, సాయంత్రం రెబల్ స్టార్. తన డేట్లు ఇస్తే మనల్ని కూడా స్టార్ట్ చేస్తారు. బయట కూడా అదే టాకు. బట్ నేను సినిమా చేయాలంటే కథ చెప్పాలి, తెలుసు కదా. ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారంటే కదలేదేమో. అదిగా చెప్పేది. చెప్పా కదా, నువ్వు చెప్తావా? చెప్పించేద్దాం బ్రో. మరి చెప్పి. నాకన్నా రైటర్ పిలుస్తా బ్రో, ఫుల్ క్లారిటీ ఉంటదిగా. రైట్ గారా, గోపిమోహన్ గారా? పిలుస్తా, జస్ట్ 5 minutes. పిలు. హలో, హాయ్. సాయి దుర్గతేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది.
ఈ సినిమాని హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని శ్రీలీల కాంబోలో వస్తున్న లెనిన్ మూవీ షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజ్ తరుణ్ అప్కమింగ్ మూవీ పాంచ్ మినార్ టీజర్ కు హిలీరియస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాహుల్ విజయ్, నేహా పాండే హీరోయిన్స్ గా నటిస్తున్న ఖేల్ ఖతం దర్వాజా బంద్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు అశోక్ రెడ్డి కడదూరి. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.